థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెహమాన్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో కీలకంగా అంటే ఒకవైపు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరింది, మేము రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడాం, ఇక వెనుజులా నుంచి అమెరికా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయబోతుంది, సుంకాలను తగ్గించాం, మావేమో 0 సుంకాలు, ఇటేమో 18%, అండ్ వ్యవసాయానికి సంబంధించి కూడా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజానికి 11 నెలల క్రితం మన పైన విధించినటువంటి 25% పెనాల్టీ, 25% ట్యాక్సెస్ కలిపి 50%. ఇంతకుముందు మిత్రుడు శేషు గారు అన్నట్టు బ్రెజిల్ తర్వాత ప్రపంచ దేశాల్లో చావబాదిందంతా మనల్ని. మరి 11 నెలల క్రితమే మనం రష్యా నుంచి కొనుగోలు ఆపివేసి ఉండింటే ఈ మిగతా కాలం భరించినటువంటి సంక్షోభం గాని ఇదంతా ఉండకపోయేది. ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో చాలా క్లియర్ గా మనం ఇప్పుడు ఆయన ప్రపంచ పోలీస్ గా మారిపోయి వెనుజులా ప్రెసిడెంట్ ను ఆయన భార్యను అర్ధరాత్రి ఎత్తుకొని నిర్బంధంగా ఎత్తుకెళ్ళిపోయారు. 1991లో రష్యా సోవియట్ గా పతనమైన తర్వాత ప్రపంచ దేశాల్లో ఈ రోజు ట్రంప్ కు తిరుగు లేకుండా పోయింది. యుద్ధాలు ఆపించడం గాని, యుద్ధాలు చేయించడం గాని, ఒక దేశం పైన దాడి చేయొచ్చు, లేదంటే మనలాంటి దేశాల పైన ఆర్థిక యుద్ధం చేసి, అంటే కుదిరితే టారిఫ్ వార్ లేకుంటే డైరెక్ట్ వార్, అంతేనా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు? అంతే కదండి. ఇప్పుడు ఆయన మిగతా దేశాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మన పట్ల ఇప్పుడు మళ్ళీ మనం వెనుజులా నుంచి, అంటే మనం అంతకుముందు వెనుజులా నుంచి ట్రేడ్ చేసాము. మిత్రుడు ఇంతకు ముందు శేష్ గారు అన్నట్టు మనం అంటే దేశానికి మీరు కోడ్ చేసినట్టుగానే సార్వభౌమాధికారం ఉంటదండి. ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకోకూడదు. అది ఆ దేశానికి ఉండేటువంటి ప్రివిలైజ్, సార్వభౌమాధికారం. మనం ఎవరితో కొంటాము, ఎవరితో దిగుమతులు చేస్తాం, ఎవరితో ఎగుమతులు చేస్తామో ఈ దేశమే నిర్ణయించుకుంటది. తన దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటది. నువ్వు రష్యాతో కొనొద్దు, ఫలానా వాడితోనే కొనాలా, వీళ్ళతో ఇలా ఉండాలా అలా ఉండాలా అన్నది ఒక కర్ర పెత్తనం అమెరికా తప్పకుండా అసలు మన పైన. రెహమాన్ గారు కర్ర పెత్తనమే కాదు, అసలు డైరెక్ట్ గా ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కదా, మాతోనే కొనుగోలు చేయబోతున్నారని. మన వాళ్ళు స్పందించక ముందు ఆయన ఎందుకు స్పందించాల్సి వస్తుంది? అదే ఇప్పుడు మనది ఇంతకు ముందు పాకిస్తాన్ యుద్ధం విషయంలో కూడా ఆయన సీజ్ ఫైర్ ప్రకటన చేశారు. మనకంటే ముందే సీజ్ ఫైర్ ప్రకటన చేసేస్తాడు. అంటే ఒక రకంగా మన దేశం పైన పెత్తనము, దేశాన్ని అవమానపరచడమే. నిజానికి అంటే మూడో జోక్యం లేకుండానే భారత్ ఎప్పుడు ముందుకెళ్లాలనేది భారత్ వైఖరి కూడా అది ముందు నుంచి. కాబట్టి తన ప్రకటనని, అంటే తాను వెనుజులా నుంచి కొనుగోలు చేయబోతుంది భారత్ అనేటటువంటి ప్రకటనని మన దేశం నుంచి పార్లమెంట్ లో కానివ్వండి, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సమర్థించడం గాని ఖండించడం గాని రెండూ చేయలేదు. ఖండించలేదు కాబట్టి సమర్థించినట్టుగానే మనం భావించాల్సి ఉంటది. డెఫినెట్ గా ప్రపంచ దేశాల పైన ఒక ఆధిపత్యాన్ని అమెరికా చేస్తున్నట్టుగానే మనం చూడాలి. సరే, ఇక ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఇది దేశానికి కొంత మేరకు ట్యాక్సెస్ తగ్గి ఉపయోగపడ్డట్టు కనపడ్డా, మొత్తానికి మన దేశాన్ని తాను 11 నెలల క్రితం ఆంక్షలు విధించేటప్పుడు ఏదైతే కండిషన్ పెట్టాడో ఆ కండిషన్ ని మనం ఫుల్ఫిల్ చేసినందుకే తాను మళ్ళీ ఆంక్షలు ఎత్తేసినట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది వంశీ గారు. ఇది నిజానికి ఇంకా మనం కూడా ఈ దేశ పౌరులమే కాబట్టి మనకు ఆర్థిక భారం తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ వెనుజులాని ఆయన ఆక్యుపై చేస్తున్నాడు. ఆయన ఏ ధరలకు ఇస్తాడు, రష్యా కంటే రష్యాతో సమానంగా ఇస్తాడా అంటే, మనం హెవీ క్రూడ్ ఆయిల్ కొనబోతున్నాం అంటే 40% దిగుమతులు మనకు రష్యా నుంచే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెనుజులా నుంచి అంతే మొత్తంలో మనం చమురు కొనడానికి ప్రారంభిస్తే మనకి ఏ ధరలకు అమ్ముతాడు అంటే ధరల స్థిరీకరణ. రెహమాన్ గారు మీకు చాలా విశేష అనుభవం ఉండుంటుంది. ఇప్పుడు వెనుజులా నుంచి ఆయిల్ అంటే ఒక రకంగా ట్రంప్ అక్కడ అమెరికా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వాళ్ళ కంపెనీలు, అమెరికాకు సంబంధించిన కంపెనీలే ఇక రిఫైనరీలు చేస్తాయి, ఆ ఆయిల్ని
విదేశాలకు అమ్ముతాయి. భారత్ పెద్ద మార్కెట్ కాబట్టి భారత్ను ఎంచుకున్నాడు అనేది సుస్పష్టం. అండ్ ఇక్కడ ఇంకొక రీజన్ కూడా వినిపిస్తోంది. భారత్లో ఉన్న రిఫైనరీలు చైనాలో ఉన్న రిఫైనరీలే ఆ క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేయగలవన్న టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. అందుకే భారత్ని ఎంచుకున్నాడా, భారత్ వైపు చూడటానికి కారణం ఇది కూడా ఒక కారణంగా మనం భావించొచ్చా? వాయిస్ రావట్లేదు రెహమాన్ గారు. ఇప్పుడు క్లియర్ గా ఉందా నా వాయిస్? మీ వాయిస్ కాస్త వినపడట్లేదు, మళ్ళీ ప్రశ్న మళ్ళీ చెప్పండి. యా రెహమాన్ గారు, మొత్తంగా ఇప్పుడు ఆ వెనిజులాలో ఉండే క్రూడ్ ఆయిల్ని ప్రపంచంలోని 2 దేశాల్లోనే రిఫైన్ చేయగలుగుతారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది. అందులో ఒకటి భారత్, రెండోది చైనా. సో భారత్ని ఎంచుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, భారత్ నుంచి కొనుగోలు చేయాలని ఒత్తిడి తేవడానికి కూడా కారణం ఇదే అయి ఉండొచ్చా? భారత్ వైపు ట్రంప్ చూడటానికి, అంటే ఈ డీల్ సెట్ చేసుకోవడంలో భాగంగా అది కూడా ఒక అంశంగా మనం పరిగణించవచ్చు అంటారా? డెఫినెట్ గా ఇప్పుడు వెనిజులాను ఆక్యుపై చేసింది, ఇప్పుడు తన పైన ఆరోపణలు పెట్టింది. మనం ఇరాక్ పైన ఆరోపణలు పెట్టినప్పుడు చూసాం, సామూహిక విధ్వంసక రసాయన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ఇరాకును ఆక్యుపై చేస్తున్నాం, సద్దాం హుస్సేన్ పట్టుకున్నాం అని చెప్పి అన్నాడు. అక్కడ అట్లాంటి ఆయుధాలు ఏవి దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ మిగతావి ఏవేవో ఆరోపణలు పెట్టి ఆ దేశాన్ని కేవలం అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కొల్లగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ఇది డెఫినెట్ గా ఫైనాన్షియల్ వారే బలహీనంగా ఉన్నటువంటి దేశాధ్యక్షుల్ని ఎత్తుకెళ్లడం, లేకపోతే బందీ చేయడం, ఆ దేశం పైనకి యుద్ధం ప్రకటించడం, ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులని కొల్లగొట్టడం. నిజానికి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ని అమ్ముకోవడం ఎట్లా అనేది, ఇప్పుడు దాన్ని ఆక్యుపై చేయడం అనేది ఒక చర్య. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొల్లగొట్టినటువంటి వనరులను ప్రపంచ దేశాలకు ఎవరినో ఒకరికి అమ్ముకోవాలి. ఆ అమ్ముకోవడంలో భాగంగానే మన పైన ఒత్తిడి పెట్టి మీకు అమ్మేస్తాను, మీరు ఎట్లాగూ రష్యా నుంచి కొంటున్నారు కదా, ఆల్టర్నేటివ్ మార్కెట్ మమ్మల్ని ఎంచుకోండి అని చెప్పి మనకి ఇస్తున్నట్టుగా కనపడుతూ ఉంది వంశీ. మొత్తానికి అమెరికా వైఖరి మొదటి నుంచి ప్రపంచ దేశాల పట్ల మన పట్ల కూడా ఒక ఏమంటారు, ఒక లిబరలా, లేకపోతే మిత్ర దేశమా, లేకపోతే ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది కాకుండా డెఫినెట్ గా తాను ఒక ప్రపంచానికి ఒక పెద్దనని, ఇంకా చెబితే తన చేతిలో కర్ర ఉన్నది, ఈ కర్ర పెత్తనం అనేది నేను ప్రపంచ దేశాలపైన అవసరమైతే ఆ దేశాలపైన యుద్ధాన్ని ప్రకటిస్తాం, లేదనుకుంటే ఆ దేశాలపైన విధిస్తాం, టారిఫ్లు ప్రకటిస్తాం. ఇరాక్ లాంటి దేశాలపైన అంతకు ముందు చిన్న పిల్లలకు సరఫరా అయ్యే మందును అందకుండా చేశాడు ఇరాక్ విషయంలో. ఇప్పుడు ఇరాన్ మీద కూడా కన్నేసాడు కదా, ఇక ఇరాన్ పై కూడా కన్నేసిన పరిస్థితి కదా. అదే డెఫినెట్ గా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆర్థిక వనరులు ప్రధానంగా ఉన్నాయో, మరి ముఖ్యంగా చమురు, ఇట్లాంటి దేశాలపైన ఒక్కొక్క దేశం పైన ఒక్కొక్క సాకు చెబుతూ ఆయా దేశాలపైన ఇప్పుడు ఇరాన్ ని పూర్తిగా లొంగ తీసుకోవడం కోసం ఆల్మోస్ట్ అది కూడా టాక్స్ కు సిద్ధమైనట్టుగా ఇరాన్ కనపడుతుంది. డెఫినెట్ గా ప్రపంచ దేశాలపైన ఈ అంటే సార్వభౌమాధికారి పైన జరుగుతున్నటువంటి దాడిగానే చూడాలి. ప్రపంచ దేశాలు ఏకమై దీన్ని ఖండించాలి. అమెరికా వైఖరి ప్రపంచ దేశాలకు ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఇది ఎక్కడ ఖండిస్తున్నట్లు పరిస్థితులు కనిపించట్లేదు కదా. భారత్ లాంటి దేశం కూడా ఇప్పుడు మన వెనిజులా అయిపోయింది, ఇప్పుడు ఇరాను. అంటే చిన్న దేశాలనేమో ఆక్రమించుకుంటాడు, పెద్ద దేశాలపై టారిఫ్ వార్లు ప్రకటిస్తుంటాడు. సో ఎలా ఇది ఎంతవరకు, అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందన్నది ప్రపంచ దేశాల మొత్తానికి తెలుసు, అక్కడ ఉన్నది డొల్లా అని తెలుసు. కానీ ఏ దేశంలో వనరులు కనిపిస్తే ఆ దేశంలో ఏదో ఒక వంక పెట్టి మీరు అన్నట్టు ఆ కర్ర పెత్తనంతో ఆక్రమించుకోమని చెప్పి అమెరికాకి ఎవరైనా రాసిచ్చారా? ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో పరిణామాలు ఇవి? ఈ రోజు ఆ దేశం ఏంది, రేపు ఇంకో దేశం మీదకి వస్తాడు. సో ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు సార్? నిజానికి ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా బ్యాలెన్స్ దెబ్బతినింది వంశీ గారు. అంతకు ముందు అమెరికా వైపు ఒక కూటమి దేశాలు, రష్యా వైపు మరో కూటమి ఉండేది. ప్రపంచానికి రెండో నాయకత్వం అనేది ఈ రోజు లేకుండా పోయింది. చైనా తన వరకు తానుగా చైనా మిగిలిపోయింది. దానికి ధీటుగా చెప్పేటువంటి దేశం లేకపోయే వారికి ఇంపీరియలిజం అంటే ఒక సామ్రాజ్య విస్తరణ కాంక్ష. అంటే అప్పట్లోనేమో ఒక్కో దేశం బలహీనమైనటువంటి దేశాల మీద దాడి చేసి ఆ సామ్రాజ్యాన్ని తన దేశంలో కలిపేసుకొని డైరెక్ట్ గా రూల్ చేసేది. ఇప్పుడు అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఇండైరెక్ట్ గా మొత్తం సంపద కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు అమెరికా పోతుంది. గతంలో 47కు పూర్వం బ్రిటన్ ఏ రకంగా అయితే కర్ర పెత్తనం ప్రపంచ దేశాల మీద
డైరెక్ట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసిందో అందుకు భిన్నంగా అదే దాదాపుగా అదే పద్ధతుల్లో వెళ్తున్నారు. ఈ మౌనం ప్రపంచ దేశాలకు మంచిది కాదు. ప్రపంచ దేశాలు మాట్లాడితేనే బాగుంటది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శేష సార్, మొత్తంగా ట్రంప్ వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమెరికా ఇక్కడికి రాబోతున్నాయని చెప్తున్న పరిస్థితి, ఒకవేళ ఆ ఉత్పత్తులే ఇక్కడికి వస్తే భారత వ్యవసాయ రంగం కుదేలు కావటం ఖాయమా? నిజంగా